ऐसा नहीं बोल यार, एकदम सुन के मुस्कुरा देते रहते हैं। ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా గంగులూరు అటవీ ప్రాంతంలో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో దాదాపుగా 26 మంది మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. చనిపోయినటువంటి మావోయిస్టుల మృతదేహాలను అయితే బీజాపూర్ జిల్లా కేంద్రానికి అయితే తరలించారు. మనం చూస్తున్నాం మావోయిస్టులకు సంబంధించినటువంటి 26 మృతదేహాలను అయితే బీజాపూర్ జిల్లా కేంద్రానికి అయితే తరలించారు. ఇప్పుడే మావోయిస్టులు అయితే గుర్తించే ప్రక్రియనైతే పూర్తి చేసినట్లుగైతే బస్తర్ ఐజీ సుందర్రాజన్ అయితే ఇప్పుడే మీడియాతోనైతే చెప్పడం జరిగింది. చనిపోయిన వారిలోని 14 మంది అయితే మహిళలు ఉన్నట్లుగైతే ఇప్పుడైతే వెల్లడించారు. దాదాపుగా 26 మందిలోని 18 మందిని గుర్తించినట్లుగైతే ఆ ఐజీ అయితే పేర్కొనడం జరిగింది. ఒకసారి మనం కూడా అక్కడికి వెళ్ళి చూద్దాం. మావోయిస్టులకు సంబంధించిన మృతదేహాలతో పాటు మావోయిస్టులకు సంబంధించిన తుపాకులను కూడా అయితే ఇప్పుడు ఇక్కడ జిల్లా ఎస్పీ కేంద్రంలోనైతే ఉంచడం జరిగింది. ఒకసారి మనం చూద్దాం అక్కడికి వెళ్ళి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా గంగులూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాపారావుతో పాటు ఇతరత్ర మావోయిస్టు పార్టీ నాయకులు ఉన్నట్లుగైతే బలగాలకైతే సమాచారం అందింది. ఇదే క్రమంలోని బీజాపూర్తో పాటు సుక్మా జిల్లాలకు సంబంధించినటువంటి బలగాలు అయితే జాయింట్ ఆపరేషన్ అయితే నిర్వహించారు. ఇదే క్రమంలోనే జరిగినటువంటి ఎన్కౌంటర్లో 26 మంది మావోయిస్టులు చనిపోయినట్లుగైతే ఇప్పుడే ఐజీ అయితే పేర్కొనడం జరిగింది. మనం చూడొచ్చు మావోయిస్టులకు సంబంధించిన డెడ్ బాడీస్ని అయితే ఇక్కడైతే ఉంచడం జరిగింది. మీకు తెల్ల కవర్లో ఉన్నటువంటి డెడ్ బాడీస్ అయితే మహిళలకు సంబంధించినవి, ఈ బ్లాక్ కవర్లో ఉన్నటువంటి అలాగే మావోయిస్టులకు సంబంధించినటువంటి వెపన్స్ కూడా మనం చూడొచ్చు. ఒకసారి మనం మీకు ఒక్కొక్కటి కూడా నేను జూమ్ లాగా ఈ దగ్గరికి నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. మావోయిస్టులకు సంబంధించినటువంటి దాంట్లోని దాదాపుగా వెపన్స్ ఉన్నాయి. మనం ఒక చూడొచ్చు. మనం 22 తుపాకులు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా బీజేఎల్స్ లాంచర్లు కింద బీజేఎల్స్ లాంచర్లకి చూపించేస్తారు. బీజేఎల్స్ లాంచర్లకి అయితే మనం చెప్పొచ్చు. ఇక్కడ నుంచి అయితే మనకు ఒకసారి మీకు స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూడొచ్చు కూడా మావోయిస్టుల ఎన్కౌంటర్ అనంతరం అయితే వెపన్స్ని అయితే బలగాలు అయితే స్వాధీనం చేసుకున్నాయి. అందులో ఒక AK-47 కూడా మనకైతే కనిపిస్తుంది. AK-47 అంటే ముఖ్య కేడర్ నాయకులు అయితే ఆ AK-47 అయితే యూజ్ చేస్తారు. దాంతోపాటుగా ఆ బీజేఎల్స్ కూడా మనకైతే అక్కడైతే కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా బుల్లెట్స్ కూడా మనకైతే అక్కడ స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. ఈ ఎన్కౌంటర్లోనైతే ఈ ఎన్కౌంటర్లో మొత్తం 26 మంది చనిపోయినట్లుగా అయితే ఇప్పుడు ఐజీ అయితే ప్రకటించారు. 18 మందిని అయితే చనిపోయిన వాళ్ళని అయితే గుర్తించడం జరిగింది. ఈ ఎన్కౌంటర్లోని 14 మంది మహిళలు అయితే ఉన్నారు, 12 మంది పురుషులు అయితే చనిపోవడం జరిగింది. మొత్తం మీద 26 మంది చనిపోయినట్లుగా అయితే ఇప్పుడైతే ఐజీ పేర్కొనడం జరిగింది. ఏది ఏమైనప్పటికీనూ భారీ ఎన్కౌంటర్లు అయితే మావోయిస్టు పార్టీకి అయితే కోలుకోలేని దెబ్బతీస్తున్నాయని చెప్పుకోవాలి. లాస్ట్ మంత్ కూడా ఇదే ప్రాంతంలోని పోస్ట్మార్టం నిర్వహించారు. చనిపోయినటువంటి మావోయిస్టులకు సంబంధించిన డెడ్ బాడీస్ని కూడా ఇక్కడే డిస్ప్లే చేయడం జరిగింది. ఆ ఎన్కౌంటర్లో కూడా మొత్తం మీద 31 మంది మావోయిస్టులు అయితే చనిపోయారు. వాళ్ళని ఇక్కడే పంచనామా నిర్వహించి ఆ తర్వాత అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకి అయితే అప్పగించారు. ఇప్పుడు ఇదే ప్రాంతంలోని కూడా మళ్ళీ కూడా జరిగిన ఎన్కౌంటర్లోనే 26 మంది మావోయిస్టులతో చనిపోయారు. దీంతో పాటుగా ఐజీ మరొకటి కూడా చెప్పారు. నిన్న పూజల కాంకేర్తో పాటు అబూజ్మూడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లోని 4 మావోయిస్టులు కూడా చనిపోయిన విషయం తెలిసింది. అందులోని ఒక మహిళా మావోయిస్టు ఉండగా 3 పురుషులు ఉన్నట్లుగా అయితే ఐజీ అయితే పేర్కొనడం జరిగింది. మొత్తానికైతే మావోయిస్టులకు సంబంధించిన డెడ్ బాడీస్ని అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ డిస్ప్లేలతో ఉంచారు. మనం చూడొచ్చు మొత్తం 26 మృతదేహాలను అయితే ఇక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఆ చనిపోయిన వారిలోనైతే ఇప్పటివరకు అయితే 18 మందిని గుర్తించినట్లుగా చెప్తున్నారు. ఇంకొక 18 మందిలో ముఖ్య కేడర్ నాయకులు ఉన్నటువంటి DVCM సభ్యుడైతే ఉన్నట్లుగా అయితే ఐజీ అయితే పేర్కొనడం జరిగింది. మొత్తం మీద మనం చూసుకుంటే ఈ 26 మందిలోని కూడా 14 మంది మహిళల్లోనైతే ముఖ్య కేడర్ నాయకులు ఎవరున్నారైతే మాత్రం ఇంకెప్పటివరకు అయితే పోలీసులు అయితే గుర్తించలేదు. ऐसा नहीं बोल
గుర్తించిన వారిని అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రానికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తే వాళ్ళకి అప్పగించే అవకాశం ఉన్నట్లుగా అయితే పోలీసులు చెప్తున్నారు. అలాగే మిగతా వారిని కూడా గుర్తించే ప్రక్రియను అయితే పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే చనిపోయిన వారిని గుర్తించాలంటే కాస్త సమయం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత ఆ ప్రక్రియ ఆలస్యం అవుతుందని అయితే పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళని గుర్తించాలి అని అంటే లొంగిపోయిన మావోయిస్టులైనా కాయ ఉండాలి, లేకపోతే మావోయిస్టుల అరెస్ట్ అయిన వారైనా ఉండాలి. వీళ్ళైతేనే వాళ్ళు చనిపోయిన వారు ఎవరైనా గుర్తించే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రక్రియ కొంత ఆలస్యం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఆ బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లోనే 26 మంది నక్సల్స్లోనైతే ఒక ముఖ్య క్యాడర్ నాయకులు ఉన్నట్లుగా అయితే ఇప్పటివరకు ఐజీ అయితే పేర్కొనడం జరిగింది. దీంతో పాటుగా 2026 నాటికల్లా మావోయిస్టుల సంఖ్యను తగ్గిస్తామని అయితే ఐజీ అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా 2026 మార్చి నాటికి మావోయిస్టు పార్టీని అయితే వాళ్ళ ముగింపు ప్రక్రియ అయితే కొనసాగుతుందని 2026 నాటికి మావోయిస్ట్ లేకుండా అయితే చేయడం జరుగుతుంది. ఇప్పటికీ దీనికి సంబంధించిన క్యాంపులను కూడా పెడుతున్నామని అయితే ఐజీ పేర్కొనడం జరిగింది. प्रभावी रूप से अभियान संचालित की जा रही थी। इस सिलसिला में 2 दिन पूर्व जिला बीजापुर सुकमा एवं दंतेवाड़ा का सीमावर्ती क्षेत्र में थाना गंगलूर अंतर्गत एंड्री तामोडी हरा ये 3 क्षेत्र के बीच का जो जंगल इलाका में माओवादी संगठन की पश्चिम बस्तर डिवीजन कमेटी प्लेटून नंबर 13 PLGA कंपनी नंबर 2 एवं अन्य जो फॉर्मेशन का माओवादी कैडर की उपस्थिति का सूचना के आधार पर जिला बीजापुर की DRG बस्तर फाइटर सुकमा DRG STF कोबरा 202 कोबरा 210 एवं CRPF का संयुक्त बल अभियान के लिए रवाना की गई थे। अभियान के दौरान कल दिनांक 20 मार्च को प्रातः 7 बजे से लेकर अनेक बार माओवादी एवं सुरक्षा बल के बीच में मुठभेड़ लगातार सुबह से लेकर दोपहर शाम तक चलते रहा। इस मुठभेड़ में हमारा समस्त सुरक्षा बल सदस्य द्वारा काफ़ी बहादुरी से एवं बेहतर रणनीति के साथ माओवादी लोकेशन को घेराबंदी कर आगे की कार्रवाई की गई थी। उसके परिणाम स्वरूप कुल 26 माओवादियों का डेड बॉडी कल की मुठभेड़ के पश्चात सर्चिंग में बरामद की गई थी। उनमें से 14 महिला माओवादी कैडर और 12 पुरुष माओवादी कैडर। इनका प्राथमिक शिनाख्ती अब तक जो हुआ है इसमें एक डिविजनल कमेटी लेवल का कैडर है जिसके ऊपर 8 लाख के नाम सीतो करती जो पश्चिम बस्तर डिविजनल कमेटी का DVCM रैंक का कैडर है और उसके अलावा 8 एरिया कमेटी और PPCM लेवल का कैडर जिनके ऊपर प्रत्येक को ऊपर 5-5 लाख का इनाम है। उसमें कोसी पुणेम वाघा सुक्की पुणेम नंदा इस प्रकार जो एरिया कमेटी और PPCM लेवल का कैडर है और बाकी अन्य टोटल 9 प्लेटून नंबर 13 और पार्टी मेंबर का कैडर 26 में 18 का शिनाख्ती अभी तक हुआ है। शेष 8 माओवादियों कैडर का भी शिनाख्ती कार्रवाई जारी है। उम्मीद है मतलब आज शाम तक उनका भी शिनाख्ती पूर्ण हो जाएगा। इस इलाका में जैसा सीतो और उसकी पत्नी जो जितरू है जो प्लेटून नंबर 13 का कमांडर है, कल के मुठभेड़ में अब तक उनका डेड बॉडी तो रिकॉर्ड नहीं की गई थे, लेकिन उसकी पत्नी जो सीतो जो डिविजनल कमेटी मेंबर है जिनका इलाका में काफ़ी लंबा समय से थोड़ा आतंक थे और भय का वातावरण थे उनके नाम से और बाकी जो कैडर भी उतने ही मतलब काफ़ी घटना में शामिल होकर इलाका में एक भयभीत माहौल निर्मित करने में उन सबका भी भूमिका थे। इस इलाका में 26 माओवादी कैडर का डेड बॉडी रिकवर करने के पश्चात उम्मीद है मतलब पश्चिम बस्तर डिविजनल कमेटी का काफ़ी